హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ తెలుగు ఛానల్ అండి. ఈ వీడియోలో మనం కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ బిట్స్ నేర్చుకుందాం. ఇది వచ్చేసి జాతీయ జాతీయానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అండి. ఇవి వచ్చేసి జూన్ 2017 ఫస్ట్ 15th మధ్యలోవి. సో ఫస్ట్ వచ్చేసి నీటిని హరించే జామాయిల్, ఆకాసియా గ్రాండిస్ చెట్లను పెంచకూడదని ఇటీవల ఏ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది? కేరళ అండి. సో భూగర్భ జలాల పరిరక్షణకు నడుం బిగించిన కేరళ నీటిని హరించే జామాయిల్, ఆకాసియా గ్రాండిస్ చెట్లను పెంచకూడదని నిషేధించింది. నెక్స్ట్, ఇటీవల కేంద్ర ప్రభుత్వం కొందరు సీనియర్ న్యాయ అధికారుల పదవీ కాలాన్ని పొడిగించింది. వారు ఎవరు? సో ఎవరి పదవీ కాలాన్ని పొడిగించిందండి ఇటీవల కేంద్ర ప్రభుత్వం? ముకుల్ రోహ్గతి, సొలిసిటర్ జనరల్ రంజిత్ కుమార్. సో వీటితో పాటు కొందరు సీనియర్ న్యాయ అధికారుల పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం పొడిగించిందండి. నెక్స్ట్, భారతీయ రైళ్లల్లో ప్రయాణాన్ని సురక్షితంగా, ప్రమాదరహితంగా తీర్చిదిద్దడానికి వచ్చే 5 ఏళ్లలో ఎంత వ్యయం చేయాలని నీతి ఆయోగ్ కేంద్ర ప్రభుత్వానికి సూచించింది? భారతీయ రైళ్లల్లో ప్రయాణాన్ని సురక్షితంగా, ప్రమాదరహితంగా తీర్చిదిద్దడానికి వచ్చే 5 ఏళ్లలో 1,00,000 కోట్ల వ్యయం చేయాలని నీతి ఆయోగ్ కేంద్ర ప్రభుత్వానికి సూచించిందండి. నెక్స్ట్, వస్తు సేవల పన్ను అమలు కారణంగా అన్ని సెస్లను రద్దు చేసినప్పటికీ ఇంకా ఎన్ని కొనసాగుతాయని ఆర్థిక శాఖ తెలిపింది? సో వస్తు సేవల పన్ను అమలు కారణంగా అన్ని సెస్లను రద్దు చేసినప్పటికీ ఇంకా 7 సెస్సులు కొనసాగుతాయని ఆర్థిక శాఖ తెలిపిందండి. నెక్స్ట్, ఇటీవల శ్రీనిధి బ్యాంక్ నిర్వహణపై పశ్చిమ బెంగాల్ ఏ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? ఇటీవల శ్రీనిధి బ్యాంక్ నిర్వహణపై పశ్చిమ బెంగాల్ ఏ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కూర్చుకుంది? తెలంగాణ అండి. తెలంగాణ. మహిళా స్వయం సహాయక సంఘాలకు రుణాలను అందిస్తూ ఆర్థిక చేయూతనిస్తున్న తెలంగాణ శ్రీనిధి బ్యాంక్ నిర్వహణపై పశ్చిమ బెంగాల్ అవగాహన ఒప్పందం కూర్చుకుంది. నెక్స్ట్, ఇటీవల స్టూడెంట్ వీసా డే కార్యక్రమాన్ని ఎక్కడ నిర్వహించారు? సో హైదరాబాద్లోని అమెరికన్ కాన్సులేట్ కార్యాలయంలో స్టూడెంట్ వీసా డే కార్యక్రమాన్ని నిర్వహించారండి. సో ప్రతి ఏటా జూన్ 8న న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయంతో పాటు దేశంలోని 4 కాన్సులేట్లలో విద్యార్థులకు స్వయంగా వీసా ఆమోదం పొందిన పాస్పోర్ట్లను అందజేస్తారు. నెక్స్ట్, ప్రఖ్యాత క్వాక్వారెల్లి సైమన్స్ వర్సిటీ వరల్డ్ ర్యాంకింగ్స్ 2018లో ఏ యూనివర్సిటీ స్థానం దక్కించుకుంది? మణిపాల్ యూనివర్సిటీ అండి. సో ప్రఖ్యాత క్వాక్వారెల్లి సైమన్స్ వర్సిటీ వరల్డ్ ర్యాంకింగ్స్ 2018లో మణిపాల్ యూనివర్సిటీ ఉత్తమ ర్యాంక్ సాధించింది. భారత్లో అత్యుత్తమ విద్యనందిస్తున్న ప్రైవేట్ వర్సిటీలకు ఇచ్చే 701 నుంచి 750 బ్యాండ్లలో మణిపాల్ వర్సిటీకి స్థానం దక్కించుకుంది. నెక్స్ట్, సెల్ఫీ విత్ డాటర్ యాప్ను ఇటీవల ఎవరు ఆవిష్కరించారు? సెల్ఫీ విత్ డాటర్ యాప్ను ఇటీవల ఎవరు ఆవిష్కరించారు? ప్రణబ్ ముఖర్జీ అండి. సో ఆడపిల్లల భ్రూణ హత్యల నివారణ, లింగ వివక్షపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే లక్ష్యంతో రూపొందించిన సెల్ఫీ విత్ డాటర్ మొబైల్ యాప్ను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారు ప్రారంభించారండి. నెక్స్ట్, ఇందిరాగాంధీ ఏ లైఫ్ ఇన్ నేచర్ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు? సో ఇందిరాగాంధీ ఏ లైఫ్ ఇన్ నేచర్ అనే పుస్తకాన్ని రచించింది జయరాం రమేష్ అండి. సో ప్రకృతి పట్ల మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి ఉన్న ప్రత్యేక అనుబంధాన్ని వెల్లడిస్తూ కేంద్ర మాజీ మంత్రి జయరాం రమేష్ రాసిన పుస్తకాన్ని సోనియా గాంధీ న్యూఢిల్లీలో ఆవిష్కరించారు. నెక్స్ట్, ఇటీవల రైతుల రుణాలు మాఫీ చేస్తున్నట్లు ఏ ప్రభుత్వం ప్రకటించింది? మహారాష్ట్ర ప్రభుత్వం అండి. నెక్స్ట్, ఇటీవల ఏ పత్రిక స్థాపించి 70 ఏళ్లు అయిన సందర్భంగా బెంగళూరులో ఆ పత్రిక స్మారక సంచికను ఉపరాష్ట్రపతి మరియు రాహుల్ గాంధీలు ఆవిష్కరించారు? సో నేషనల్ హెరాల్డ్ పత్రిక స్థాపించి 70 ఇయర్స్ పూర్తయిన సందర్భంగా బెంగళూరులో ఆ పత్రిక స్మారక సంచికను ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, రాహుల్ గాంధీలు ఆవిష్కరించారండి.
ఇవండి ఈ వీడియోలోని ఇంపార్టెంట్ వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ బిట్స్. ఇది జూన్ 1 నుంచి జూన్ 15 మధ్యలో జరిగిన కరెంట్ అఫైర్స్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్‌తో కలుద్దాం.